ఇది నా ఫేవరెట్ బీరకాయ కర్రీ రెసిపీ అండి. ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని వేగాక 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తరుగు, కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. ఇప్పుడు ఇలా వేగాక బీరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా కలిసేలాగా బాగా కలబెట్టుకోవాలి. ఇలా నీట్గా కలబెట్టుకున్నాక ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. బీరకాయ, సొరకాయ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ని మనం ఎప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.